హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. సో ఈరోజు మనం సండే వీక్లీ ఎంసీక్యూస్ రివిజన్ అనేది చూద్దాం. సో నేను మీకు క్వశ్చన్ చూపిస్తాను. సో మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ సబల్ 20 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఈ సబల్ 20 అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రోవర్, దెన్ amphibious vehicle for disaster management, then aerial logistics drone, high altitude weather monitoring balloon. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మనకి సబల్ 20 ఈ పర్టికులర్ ఏంటి అంటే ఏరియల్ లాజిస్టిక్స్ డ్రోన్. ఇది ఒక అన్మాన్డ్ ఎలక్ట్రిక్ డ్రోన్ అనమాట. సో దీన్ని ఎందుకు డెవలప్ చేశారు? ఇండియన్ ఆర్మీలో లాజిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లాజిస్టిక్స్ని ఇంకా ఈజ్ చేయడానికి ఎండ్యూర్ ఎయిర్ అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీ డెవలప్ చేసిన డ్రోనే ఈ సబల్ 20. సో ఏరియల్ లాజిస్టిక్స్ డ్రోన్, right? Then second, consider the following statements regarding Jarawa tribe. They are indigenous tribe which lives in the Nicobar region of Andaman Nicobar Islands. Then second, they inhabit middle and south Andaman Islands. So ఈ స్టేట్మెంట్స్ లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ జరావాస్ అనే వాళ్ళు ఒక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, పీవీటీజీ అంటాం. సో ఈ పీవీటీజీ అనే కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు మనకి? యుఎన్ దేబర్ కమిషన్ అనేది 1960లో ట్రైబల్ గ్రూప్స్లో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్స్ అనుకుంటే ట్రైబ్స్లో ఎస్టీస్ వల్ల ఉంటారు. ఎస్టీస్ లోపల కూడా మనకి బాగా వల్నరబుల్గా ఉండే వాళ్ళని పీవీటీజీస్ అంటాం. సో అట్లా వల్నరబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళని పీవీటీజీస్గా గుర్తించాలి, వాళ్ళ కోసం డెడికేటెడ్గా గవర్నమెంట్ మెషర్స్ తీసుకోవాలని యుఎన్ దేబర్ కమిషన్ 1960లో రికమెండ్ చేసింది. అలా రికమెండ్ చేసిన వాటిలో మనకి అండమాన్ అండ్ నికోబార్ నుంచి 5 పీవీటీజీస్ ఉన్నారు. ఆ 5 పీవీటీజీస్లో జరావాస్ ఒకళ్ళు, రైట్? సో ఈ జరావాస్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మిడిల్ అండ్ సౌత్ అండమాన్. ఇది కరెక్ట్, రైట్? సో వీళ్ళని మనం జనరల్గా నీగ్రోటో ట్రైబ్స్గా గుర్తిస్తాం, అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన ఇండియాలో సెటిల్ అయిన ట్రైబ్గా గుర్తిస్తాం. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే దే ఆర్ ఇండిజినస్ ట్రైబ్. ఈ స్టేట్మెంట్ తప్పు. అలాంగ్ విత్ నికోబార్ గ్రూప్లో కాదు, వాళ్ళు ఉండేది అండమాన్లోని మిడిల్ అండ్ సౌత్ అండమాన్లు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి బి ఓన్లీ 2 అనేది కరెక్ట్. మరి వీళ్ళు కాకుండా మనకి ఇంకా అండమాన్ అండ్ నికోబార్లో 4 అదర్ పీవీటీజీస్ ఉండాలి కదా, వాళ్ళ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరు అని అంటే ఓంగే, సెంటినలీస్, షోంపెన్, దాంతోపాటు జరావాస్ అండ్ గ్రేట్ అండమానీస్. సో వీళ్ళు మొత్తం 5 పీవీటీజీస్ ఫ్రమ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం 19 జరావా ట్రైబ్ మెంబర్స్ ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ నేమ్స్ని రిజిస్టర్ చేసుకున్నారు. అలా వీళ్ళు న్యూస్లో ఉన్నారు. అలానే లాస్ట్ లోక్సభ 18 లోక్సభ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం షోంపెన్ ట్రైబ్ నుంచి సంబంధించిన 7 ఓట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ ఫస్ట్ టైం జరిగినప్పుడు మనం ఇలాంటి ట్రైబ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఓన్లీ 2. నెక్స్ట్, consider the following statements regarding K4 missile. So K4 missile గురించి ఒక క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్, it is a nuclear capable solid fuel ballistic missile. Then it was developed by Defense Research and Development Organization. సో K4 అనేది మన జనరల్గా సబ్మెరైన్ నుంచి టార్గెట్ చేసే ఒక మిసైల్ అనమాట. దీని రేంజ్ ఎంత ఉంటుంది? 3500 కిలోమీటర్స్. సో ఇది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. ఇది కరెక్ట్, న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ కూడా. ఎందుకంటే మనకి న్యూక్లియర్ డిటరెన్స్లో భాగంగా ఇండియా డెవలప్ చేసుకుంటున్న అతి కొన్ని మిసైల్స్లో K4, K15 సాగరిక ఈ మిసైల్స్ కూడా ఒకటి. మరి దీన్ని రీసెంట్గా దేని నుంచి టెస్ట్ ఫైర్ చేశారు? INS అరిగాట్. అరిగాట్ అనేది మన సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్. సో దీని మీద నుంచి మనం రీసెంట్గా టార్గెట్ చేయడం జరిగింది. సో మనకి ముందున్నది ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే INS అరిహంత్. సో అది INS అరిహంత్ రావడంతో మనకి న్యూక్లియర్ ట్రయడ్ అనేది కంప్లీట్ అయింది. న్యూక్లియర్ ట్రయడ్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ని ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సీ నుంచి టార్గెట్ చేస్తామో దాన్ని మనం న్యూక్లియర్ ట్రయడ్ అంటాం. ల్యాండ్ నుంచి మనకి అగ్ని సిరీస్ ఉంది, బ్రహ్మో సిరీస్ ఉంది, ఇలాంటివి పృథ్వీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్డ్ ల్యాండ్ నుంచి అటాక్ చేసేది. దెన్ ఎయిర్ బేస్డ్ మిగ్ హెలికాప్టర్స్ ఇలాంటివన్నీ ఎయిర్ బేస్డ్. అండ్ సీ బేస్డ్ ఏంటి అంటే INS అరిహంత్ కానీ INS అరిగాట్ కానీ. సో వీటిల్లో మనం యూస్ చేసేది K4 మిసైల్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్, న్యూక్లియర్ క్యాపబుల్ కరెక్ట్, సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిసైల్ కరెక్టే. దెన్ రేంజ్ ఎంత? 3500. దెన్ ఇట్ వాస్ డెవలప్డ్ బై DRDO. దీని తర్వాత మనం K5 కూడా డెవలప్ చేస్తున్నాం విత్ రేంజ్ ఆఫ్ 5000 కిలోమీటర్స్. అండ్ K6 రేంజ్ ఏమో 6000 కిలోమీటర్ రేంజ్. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. దెన్
Next question. High energy stereoscopic system observatory recently seen in news detects primarily which of the following lights. సో మరి ఇక్కడ హెస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ అబ్జర్వేటరీ అనేది మరి ఇది దేన్ని డిటెక్ట్ చేస్తుంది జనరల్గా అంటే ఆప్షన్స్ విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్ అండ్ గామా రేస్. సో ఆన్సర్ వచ్చేసరికి గామా రేస్. సో మనం జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని చూస్తే మనకి హై ఎనర్జీ విత్ లో ఫ్రీక్వెన్సీ ఉండేవి మనకు స్టార్టింగ్లో ఉంటాయి. అండ్ గామా రేస్ అనేవి చాలా హై ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సో గామా రేస్ తర్వాత మనకి ఎక్స్రేస్ అనేవి ఉన్నాయి. సో ఇలా గామా రేస్ అనేవి హై ఎనర్జీ సెలెస్టియల్ బాడీస్ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి అవి అట్మాస్ఫియర్లో డైరెక్ట్గా డిటెక్ట్ అవ్వవు. వాటిని డిటెక్ట్ చేస్తే మనకేం లాభం అంటే ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి కానీ, మనం స్టార్స్ ఎలా ఫామ్ అయినాయి, అసలు ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందని ఈ అబ్జర్వేటరీని స్టార్ట్ చేశారు. సో ఈ అబ్జర్వేటరీ అనేది హై ఎనర్జీ స్టీరియోస్కోపిక్ సిస్టమ్. హై ఎనర్జీ అని ఎందుకంటున్నాం, గామా రేస్ అనేవి లో ఫ్రీక్వెన్సీ హై ఎనర్జీని కలిగి ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో. సో దానికోసం ఆప్షన్ ఏంటంటే డి. నెక్స్ట్ 5th one. Consider the following statements regarding Atmanirbhar Clean Plant Program. So దీని గురించి స్టేట్మెంట్ చూద్దాం. It is designed to address the issues in horticulture by providing access to high quality virus free planting material. Second, it is implemented by National Horticulture Board and Indian Council of Agriculture Research. సో వీటిల్లో ఏ ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కనుక మనకి ఇది హై క్వాలిటీ అండ్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎక్స్క్లూజివ్గా. మన ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయన్స్, అంటే మన ఓన్గా ఎప్పుడైనా హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ డిసీజ్ రెసిస్టెంట్ ఆర్ పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ని ఇంపోర్ట్ చేసుకోకుండా మన ఓన్గా డెవలప్ చేసుకోవాలి. క్లీన్ ప్లాంట్ అంటే ఏమీ లేని ప్లాంట్, డిసీజ్ కానీ వైరస్ కానీ ఇలాంటివి ఏం లేని క్లీన్ ప్లాంట్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉన్నది, అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అటానమస్ ఆర్గనైజేషన్, ఈ రెండు కలిసి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. సో ఆన్సర్ వచ్చేసరికి సి, both 1 and 2. Vadhavan Port, recently seen in news, is an all-weather greenfield deep draft major port to be developed in which of the following states. సో ఈ వదావన్ అనేది మనం ఏ స్టేట్లో డెవలప్ చేస్తాం అనేది ఆన్సర్ మహారాష్ట్ర ఆర్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వదావన్ అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో చూస్తుంటాం కదా. మరి ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పోర్ట్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కానీ మనం దాన్ని రెన్యూ చేసిన, రివాంప్ చేసిన, ఎక్స్టెండ్ చేసిన దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. అలా కాకుండా కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్ అన్నింటినీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కానీ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అలా అంటాం అనమాట. సో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఇది ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంది. సో ఇది వరల్డ్లోనే టాప్ 10 పోర్ట్స్లో ఒకటిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేషనలైజ్ అయితే రికార్డ్ అవుతుంది. సో ఈ వదావన్ పోర్ట్ అనేది చాలా లార్జ్ కంటైనర్ కెపాసిటీ అండ్ కార్గో కెపాసిటీని కలిగి ఉంది. అలానే ఇది మనం ఇండియా తీసుకొస్తున్నాం IMEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దాంట్లో, అండ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, రష్యా, ఇరాన్, ఇండియా పార్ట్నర్షిప్తో మనం ఏషియా నుంచి సెంట్రల్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్కి కనెక్టివిటీ పెంచడానికి ప్రాజెక్ట్స్ తీసుకున్నాం కదా. ఈ ప్రాజెక్ట్స్లో కూడా ఇది కీ రోల్ ఆర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. Then 7th question. Consider the following statements regarding PM Surya Ghar Muft Bijli Yojana. So first statement చూస్తే it provides free electricity to the households in India. Then second, under the scheme households will be provided with a 100% subsidy to install solar power panels on the roofs. So వీటిలో ఆప్షన్స్ చూస్తే 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ చూస్తే ప్రధాన్ మంత్రి సూర్య మీన్స్ సన్. సో సోలార్ ఎనర్జీ గురించి, గర్ మీన్స్ హౌస్, సో ముఫ్త్ బిజ్లీ మీన్స్ కరెంట్. ఓకే, అంటే ముఫ్త్ అంటే మన జనరల్గా ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా రావడం వల్ల చాలా మందికి అదొక బర్డెన్ అయిపోతుంది. ఆ బర్డెన్ తగ్గించి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల కార్బన్ ఎమిషన్స్ కూడా లేకుండా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ PM Surya Ghar Muft Bijli యోజన. దీంట్లో ఏం చేస్తున్నారు, సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనకి హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అలానే అడిషనల్ పవర్ అయితే జనరేట్ అవుతుందో దాన్ని గ్రిడ్కి సెల్ చేసుకోవడం వల్ల అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అలానే కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, అండర్ ద స్కీమ్ హౌస్ హోల్డ్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ 100% సబ్సిడీ. సో ఇలాంటి స్టేట్మెంట్స్ చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, గవర్నమెంట్ ఎప్పుడైనా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనుకుంటోంది కాబట్టి 100% సబ్సిడీ ఇస్తుందేమో అనుకుంటాం. కానీ 100% సబ్సిడీ కాదు, ఓన్లీ 40% సబ్సిడీ మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. దెన్
8th question. Which of the following states of India have టికెట్ ట్రైబ్ ప్రైమరీలీ ఫౌండ్? సో ఈ టికెట్ ట్రైబ్ అనేవాళ్ళు అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. మరి వీటిలో ఎక్కడ కనిపిస్తున్నారు అనేది చూస్తే ఆన్సర్ వచ్చేసరికి నాగాలాండ్. మరి వీళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారు? ఫస్ట్ టైం మనకి హార్న్బిల్ ఫెస్టివల్ హోస్ట్ చేశారు. ఆ హార్న్బిల్ ఫెస్టివల్లో ఈ పర్టికులర్ ట్రైబ్ అనేవాళ్ళు ఎక్కువగా కనిపించారు. సో వీళ్ళు కల్చరల్గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఫెస్టివల్స్లో ఇది ఒకటి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వీళ్ళు నాగాలాండ్లో ఎక్కువగా కనిపించే ట్రైబ్స్, అంటే మయన్మార్ బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ ఏంటంటే ఇంతకు ముందు కాంటాక్ట్ లేనప్పుడు వీళ్ళ కల్చర్ బాగానే ఉండేది. బట్ బ్రిటిష్ కాంటాక్ట్ ఎప్పుడైతే పెరిగిందో ఈ రీజన్స్లో, దానివల్ల వీళ్ళకి క్రిస్టియానిటీ పెరగడం ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ కల్చరల్ ఎరోషన్ అనేది పీరియడ్గా జరుగుతూ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసరికి నాగాలాండ్. 9th question. Consider the following statements regarding green steel. First statement, it is exclusively produced by green hydrogen. Second, dismantled ships scrap can be used as a raw material for the production of green steel. Third, direct electrolysis in green steel production is similar to the process used in aluminum production. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ప్రొడ్యూస్డ్ యూజింగ్ గ్రీన్ హైడ్రోజన్. సో జనరల్గా గ్రీన్ స్టీల్ అనేది మనకి గ్రీన్ సోర్సెస్ నుంచే వస్తుంది, కానీ ఎక్స్క్లూజివ్లీ అనే టర్మ్ తప్పు. మనకి గ్రీన్ హైడ్రోజన్ నుంచే కాకుండా ఎన్ని రెన్యూబుల్ సోర్సెస్ నుంచి చేసినా కూడా దాన్ని మనం గ్రీన్ స్టీల్గా చెప్పొచ్చు. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే గ్రీన్ స్టీల్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే మనకి స్టీల్ నుంచి ఆల్మోస్ట్ 8% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. సో డీకార్బనైజేషన్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. కాబట్టి గ్రీన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్తో పాటు ఇన్సెంటివ్స్ని ప్రమోట్ చేస్తూ ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. సో దాని గురించి తెలుసుకోవాలి. సో గ్రీన్ స్టీల్ అనేది ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ నుంచే కాదు, ఆల్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. సెకండ్, డిస్మాంటిల్ షిప్ స్క్రాప్ కెన్ బి యూస్డ్ యాజ్ అ రా మెటీరియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ స్టీల్. ఇది కరెక్టే. సో సర్క్యులర్ ఎకానమీ లాంటివి ప్రమోట్ చేస్తున్నప్పుడు రీసోర్స్ ఆప్టిమైజేషన్ అండ్ ఎఫిషియన్సీ అవసరం. కాబట్టి డిస్మాంటిల్ షిప్స్ నుంచి కూడా మనం గ్రీన్ స్టీల్ని జనరేట్ చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. దెన్ థర్డ్, direct electrolysis in green steel production is similar to the process of aluminum production. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మనకి జనరల్గా ఎలక్ట్రాలిసిస్ కానీ బ్లాస్ట్ ఫర్నేసింగ్ టెక్నిక్ కానీ ఇలాంటివన్నీ డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తారు స్టీల్ ప్రొడక్షన్లో. దాంట్లో ఈ డైరెక్ట్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ఏదైతే ఉందో అది అల్యూమినియం ప్రొడక్షన్లో యూస్ చేసే మెథడే, బట్ క్లీనర్ సోర్సెస్ నుంచి చేస్తాం కాబట్టి ఇక్కడ ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ అనేవి మనకు కనిపించవు. సో ఆప్షన్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 and 3 కరెక్ట్. 10th question. Which of the following tiger reserves in Madhya Pradesh is associated with Rudyard Kipling's Jungle Book? సో జంగల్ బుక్ అనేది మెయిన్గా ఏ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్లో తీయడం జరిగిందనే చూస్తే కన్హా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, బాంధవ్గఢ్ అండ్ సత్పురా టైగర్ రిజర్వ్. సో ఆన్సర్ వచ్చేసరికి పెంచ్ టైగర్ రిజర్వ్. సో చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఇలాంటి నోటబుల్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఇంకొక 2 టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేస్తూ రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఆ 2 టైగర్ రిజర్వ్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. మీరు చూడకపోతే కనుక ప్రతాపని టైగర్ రిజర్వ్ ఒకటి, మాధవ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫుల్ ఫ్లెష్డ్ టైగర్ రిజర్వ్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఇవి 2 కూడా రీసెంట్గా యాడ్ అయిన టైగర్ రిజర్వ్స్. ఆల్రెడీ 7 టైగర్ రిజర్వ్స్ అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 యాడ్ అవ్వడం వల్ల టోటల్ 9 టైగర్ రిజర్వ్స్ అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అవి ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా టైగర్ రిజర్వ్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఇవి కాకుండా సంజయ్ దుబ్రి ఒకటి, పన్నా ఒకటి ఉంది. అవి కాకుండా మనకి దుర్గావతి, వీరాంగణ దుర్గావతి ఒకటి, రీసెంట్ ఎంట్రీస్ ఒకటి. ఇవన్నీ కూడా టైగర్ రిజర్వ్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకి టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఏమని పిలుస్తాం మనం? టైగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తాం, రైట్? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. సో మనకి మధ్యప్రదేశ్ అనేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ని కలిగి ఉన్న స్టేట్ కూడా. ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ ఇస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా, నేపాల్, ఫ్రాన్స్, జపాన్ అండ్ సింగపూర్. మరి వీటిలో ఏ కంట్రీతో మనం అగ్ని వారియర్ అనే డిఫెన్స్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసాం రీసెంట్ టైమ్స్లో అని మీకు తెలిస్తే మీ ఒపీనియన్, మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజు మనం ఈ వీక్లీ ఎంసీక్యూస్ డివిజన్లో 10 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసాం కదా. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.